హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం ప్లస్ అట్లనే నా బర్త్డే కూడా, అందుకోసమని ఇంకా రెండు కలిసి వచ్చినాయి కదా అని చెప్పేసి అయితే ఇట్లా అయితే ఫస్ట్ అయితే పూజ అయితే నార్మల్గానే అయితే చేసుకున్నా. వరలక్ష్మి వ్రతమే ఇంకా మంచిగా చేసుకోవాలనుకున్నా కానీ కుదరలేదు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ టైం చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే నార్మల్గా అయితే ఇది నేను ఈవినింగ్ అయితే వ్లాగ్ తీసిన. కాకపోతే మార్నింగ్ స్వీట్ అన్నం చేసేసి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ అన్నీ కొట్టేసి అట్లా అయితే ఇక నార్మల్గా అయితే చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ దీపం అయితే ముట్టించిన అన్నట్టు, అందుకోసమని ఇప్పుడు వ్లాగ్ అయితే తీసిన. ఇంకా పొద్దున స్వీట్ అన్నం చేసి నైవేద్యం పెట్టినాము. ఇప్పుడు ఇంకా 7 o'clock అట్లా నైట్ అయితే ఇంకా మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చిండు అన్నట్టు. నేను వద్దు అని చెప్పిన కానీ ఇంకా నేను ఎప్పుడైనా బర్త్డే చేసుకుంటా అన్నట్టు కేక్ కట్ చేసి, అందుకోసమని తీసుకొచ్చిండు. కేక్ అయితే తీసుకొచ్చిండు. కేక్ తీసుకొచ్చిండు ఇక అని చెప్పేసి ఇంకా ఇంకెవరినైతే పిలవం మేము. ఇంకా నార్మల్గా మేమే ఇంట్లోనే చేసేసుకుంటాము. నేను, మా అత్తమ్మ, మా బావ, మా అమ్ములు అట్లనే మా చిన్నోడు మేమైతే చేసేసుకున్నాము. నేను అంటున్నా అది ఈసారి అంటే ఎప్పుడైనా కొద్దిసేపే మండి ఎమ్మటే పోయేది అన్నట్టు, ఈసారి చాలాసేపు అయితే వచ్చింది ఫైర్. అందుకని అమ్మో ఇంతసేపు వస్తుంది ఏంది అని అయితే అన్నా. ఇంకా అగరబత్తులు అయితే కొవ్వొత్తులు అయితే తేలేదు. ఊదొద్దు అని నార్మల్గా అట్లా చెప్పి మా హస్బెండ్ అవైతే కొవ్వొత్తులు లేదన్నట్టు ఇదే ఇచ్చిరంటే అదొకటే పట్టుకొని వచ్చి ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇక నేనైతే కేక్ కట్ చేస్తున్నా. యశస్వి తినాలి అంటే ఆమెకి అది చూస్తే ఏమనిపిస్తుంది, ఎప్పుడు తినలేదు అంటే తిన్నది పోయినసారి నా బర్త్డేకు అప్పుడప్పుడు తింటుంది కానీ ఇట్లా కూల్ కేకు అని ఆమెకు తెలియదు. ఏంటిదో అనుకొని తింటా అని అయితే అంటుంది ఓకే. అందుకోసమని కొద్దిసేపు ఆగని చెప్పేసి అయితే కొద్దిసేపు ఆపినాం. ఇంకా అట్లా ఆపిన తర్వాత చూడండి నాకు పెడుతుంటే కూడా మొత్తం గుంజుకొని అయితే తింటుంది యశస్వి. ఇక ఇట్లా ఫొటోస్ ఎవరు తీసేవాళ్ళు లేరు, మా అత్తమ్మే ఇంకా ఫొటోస్ తీసింది. అట్లనే నేను అంటే నన్ను మా హస్బెండ్ తీసింది, మా హస్బెండ్ని నేను తీసిన సింగిల్గా దిగేటప్పుడు. ఇంకా మా మొత్తం ఫ్యామిలీ ఫోటో అయితే మా అత్తమ్మ అయితే తీసింది. కొంచెం మంచిగానే వచ్చినాయి. ఇంకా వీడియో అయితే స్టాండ్ పెట్టి అయితే వీడియో తీసినాము. మా హస్బెండ్ మంచిగా సెట్ చేసి వచ్చిండు స్టాండ్ మొత్తం కనబడేటట్టు హ్యాపీ బర్త్డే అని. కాకపోతే అది స్టాండ్ కిందికి అయింది, మేము చూసుకోలేదు. ఇంకా చూసుకోకుండా అట్లనే తీసేవారికి ఇంకా కొంచెం అయితే ఇట్లా హ్యాపీ అనేది అయితే కనిపిస్తలేదు. కాకపోతే ఇక బాగానే వచ్చిందిలే అని చెప్పేసి అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి. ఇంకా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా, ఇంకా రోజు పెట్టాలి అనుకుంటున్నా, కాకపోతే టైం అనేది కుదరట్లేదు. అందుకోసం అయితే పెడతలేను, చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఇట్లా రోజుకొకటి కాకపోయినా డే బై డే ఎట్లనో అట్లా చేసి వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి అయితే నేనైతే వీడియోస్ అయితే పెడుతున్నా. ఇంకా మా హస్బెండ్కి తినిపించిన, మా అమ్మలకు, మా అత్త అందరికైతే కేక్ అయితే ఇచ్చేసిన. ఇంకా ఇక బయట వాళ్ళకంటే ఎవరికైతే ఇవ్వలేదు. ఆల్రెడీ అప్పుడే 7 o'clock అట్లా అయితే అవుతుంది. అసలు చేసుకోవద్దు అనుకున్న బర్త్డే వరలక్ష్మి వ్రతం కదా, చేసుకోవద్దు అనుకున్నా కానీ మళ్ళీ ఎప్పుడైనా నేను చేసుకుంటా బర్త్డే కేక్ తెచ్చి. అందుకోసమని వద్దు అంటుంటే కూడా మా హస్బెండ్ అయితే వెళ్ళేసి ఇంకా కేక్ తెచ్చేసి అయితే కట్ చేయించిండు. ప్రతిసారి ఎప్పటి నుంచి అయితే నేను 10th classలో ఉన్నప్పటి నుంచి అయితే ఖచ్చితంగా కేక్ అయితే కట్ చేస్తాను. 10th classలో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నేను హాస్టల్లో ఉంటే మా అమ్మ అందరూ మా వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న మా అక్క వాళ్ళందరూ వచ్చేసి నాకు కేక్ కట్ చేయించారు మా హాస్టల్లో. ఆ మెమొరీ అనేది నాకు చాలా గుర్తుంది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అయితే ప్రతి ఇయర్ అయితే కేక్ కట్ చేస్తూనే ఉంటా. అందుకోసమని మా హస్బెండ్ ఇంకా
కేక్ తెచ్చేసి అయితే కట్ చేపించింది ఇట్లా. ఇంక అందరం అయితే ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం. లాస్ట్లో ఫొటోస్ కూడా అయితే చూపిస్తాను, చూడండి ఎట్లున్నాయో. ఇంకా డెకరేషన్ చేసినాయి అంటే అవి మా యశస్వి ఫస్ట్ బర్త్డే అప్పుడైతే ఇంకా పెద్దవి చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. కాకపోతే అప్పుడు మాకు వేరే వాళ్ళ చనిపోయి మాకు చుట్టూ వచ్చింది. అందుకోసమే ఎట్లా అంటే మేము అన్ని బట్టలు కొనుక్కున్నాం, జాకెట్లు కుట్టించుకున్నాము, అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మా రిలేషన్ ఆయన చనిపోయిండు. అప్పుడు ఇక యశస్వి బర్త్డే అంటే నార్మల్గా ఇక యశస్వి బర్త్డే రోజే ఆయనకు 10 రోజులు అన్నట్టు. 10 రోజులైతే ఇక మొత్తం స్నానం గినం చేసిన తర్వాత నైట్ బర్త్డే చేసుకున్నాం. ఇక అంటే నార్మల్గా చేసుకున్నాం. అందుకోసం అని చెప్పేసి బ్యాక్ ఉన్న అవి డెకరేషన్ ఐటమ్స్ అయితే హ్యాపీ బర్త్డే ఇంకా అవి గోల్డ్ కలర్వి ఉన్నాయి, అవి అయితే కొనుక్కొచ్చినాం అప్పుడే. ఎప్పటికీ ఇంకా పనికొస్తాయి అని చెప్పేసి ఇక ఆమె బర్త్డే అయినప్పటి నుంచి ఇంకెవ్వరి బర్త్డే అయితే కాలేదు. ఇంకా ఫస్ట్ నా బర్త్డే, నెక్స్ట్ సెప్టెంబర్లో మా హస్బెండ్ బర్త్డే, అక్టోబర్లో మా యశస్వి బర్త్డే. అట్లా అయితే అందరి బర్త్డేలు అయితే ఉంటాయి. ఇంకా ఇక అందరికీ పనికొస్తాయి కదా అని చెప్పి ఇట్లయితే తొందర అయితే అవి డెకరేట్ చేసి అంతా కూడా ఏమంత టైం పట్టేది కదా, చేస్తే అయిపోతుంది, ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి, వీడియో కూడా బాగా వస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ తొందర అయితే డెకరేషన్ కూడా అయితే చేసిండు ఇట్లా. ఇక మా ఫోటోలు అయితే దిగుతుండు, మా కన్నయ్యని పట్టుకొని కూడా ఫొటోస్ అయితే దిగుతుండు. ఆయనతోటి ఫొటోస్ మేము దిగలేదు అన్నట్టు ఎక్కువ. మా యశస్విని అయితే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అని అన్ని ఫొటోస్ దింపినాము. ఇక మా కన్నయ్యకి అయితే ఏం దింపలేదు అన్నట్టు. ఎందుకు అంటే ఇక ఇద్దరిని పట్టుకొని చేసే ఓపిక అనేది నాకు లేదు. అందుకోసమని ఏ ఫొటోస్ కూడా లేవు ఇప్పటివరకు అయినాయి. ఇక నార్మల్గా చిన్నగా అప్పుడప్పుడు ఒక్కొక్కటి దింపుతాం కదా, అదే ఉన్నాయి. ఇంకా పెద్దగా అయినాకైతే ఏమంటాడో తెలియదు. అక్కనైతే అన్ని ఫొటోస్ దింపిరు కానీ నన్ను ఒక్క ఫోటో దింపాలి అంటాడేమో అని మేము అనుకుంటాం అన్నట్టు అప్పుడప్పుడు. ఇక ఏమంటాడో తెలియదు కానీ ఇట్లా అయితే వీడియో అయితే ఇంకా తీసినాము. ఎవరు తీసేవాళ్ళు లేరు. ఫొటోస్ అసలు వీడియో ఎట్లా వస్తుందో కూడా మేము చూసుకోలేదు. ఇట్లయితే వచ్చింది. ఇక లాస్ట్కి అయితే ఫొటోస్ అయితే ఇక కొన్నేమో మేమే ట్రైప్యాడ్ పెట్టుకొని టైం సెట్ చేసుకొని అయితే దింపుకున్నాము. ఇంకా కొన్ని అయితే మా అత్తమ్మ మమ్మల్ని తీసింది. ఇంకా నేను కూడా తీసిన మా హస్బెండ్ని, మా అత్తమ్మని గినం. ఇట్లా అయితే నా బర్త్డే అయితే జరిగింది. ఇంకా మంచిగా కొంచెం హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇట్లా అయితే వీడియో అయితే తీసినాము. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంకా మేము ట్రావెలింగ్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి.